దేవుని మాట కార్యక్రమానికి ప్రతి ఒక్కరిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నానండి. దేవుని పట ప్రతి ఒక్కరికి వందనాలు. నువ్వు చాలా కాలంగా ఎదురు చూస్తున్న దీవెన, సమాధానము, సమృద్ధి దేవుడు నీకు అనుగ్రహించబోతున్నారు. నువ్వు ప్రార్థిస్తూ ఉండగా దేవుడు నీ పరిస్థితిని మార్చబోతున్నారు. ఎలా అంటే తగిన సమయం ముందు ఆయన ఆకాశవాకను విప్పి పట్టజాన్ని దీవెనల చేత నిన్ను నింపబోతూ ఉన్నారు. ఎప్పుడు నా పరిస్థితి మారుతుంది, అందరి వల్ల నేను దీవెనకరంగా ఉంటాను అని నువ్వు ఆలోచిస్తుండగా దేవుడు అంటున్నారు, అమ్మా ఇదిగో సమయం వచ్చింది అని దేవుడు సెలవిస్తా ఉన్నారు. నీ పరిస్థితిని బట్టి, మనుషులు అంటున్న మాటలను బట్టి కృంగిపోయి నువ్వు దేవుని పాదాలు పట్టుకుని అయ్యా నువ్వే నా దిక్కని నువ్వు చేస్తున్న ప్రార్థన ధూపం అనే దేవుని సన్నిధికి చేరి అక్కడ ఒక మహిమ మేఘముగా ఉండి ఆయన తగిన సమయమందు నీ మీద దీవెనల వర్షములు కురిపించబోతున్నారు. దీవెనలే నీ మీద ఒక వర్షంలా కురుస్తోంది. ఒక చినుకు కాదు, ఒక ఆశీర్వాదము కాదు, ఆకాశము తెరవబడతా ఉంది. నువ్వు తట్టుకోలేనంతగా దేవుడు నీ మీద దీవెనల వర్షాన్ని కుమ్మరిస్తూ ఉన్నారు. అయితే ఈరోజు దేవుడు మన కొరకు సిద్ధపరిచిన ఆయన శ్రేష్టమైన వాగ్దానం చూద్దామండి. యెహెజ్కేలు 34వ అధ్యాయము 26వ వచనము. వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును, ఋతువుల ప్రకారము వర్షము కురిపించెదను, దీవెనకరమగు వర్షములు కురియును. ఆమేన్. దేవుడి రోజు మనతో మాట్లాడుతున్న ఆయన మంచి మాట, దీవెనకరమగు వర్షములు కురియును. ఆమేన్. దేవుడు ఏం చెప్తున్నారండి? దీవెనకరమగు వర్షములు. ఎలా అంట? ఋతువుల ప్రకారము వర్షము కురిచినట్లు. వర్షాకాలంలో ఎలా అయితే వర్షం కురుస్తుందో, ఏ సమయమందు దేవుడు మన మీద దీవెన అనే వర్షమును కురిపించాలో ఆ సమయమందు ఆయన కురిపిస్తున్నారు. అంతేకాకుండా దేవుడు మనకి దీవెనలు ఇవ్వట్లేదండి, మనల్ని ఒక దీవెనకరంగా దేవుడు మార్చేస్తూ ఉన్నారు. అనేక మందికి దేవుడు మనల్ని దీవెనకరముగా మార్చబోతున్నారు. కాబట్టి మనము ప్రార్థిస్తూ ఉండగా దేవుడు మనల్ని దీవిస్తున్నారు. మనల్ని బట్టి మన చుట్టుపక్కల ఉన్నవారిని, మన కుటుంబాన్ని, మన తోబుట్టుల్ని దేవుడు దీవించబోతున్నారు. కాబట్టి మనము మన పరిస్థితిని చూసి చేసిన ప్రార్థన ఎన్నడూ వ్యర్థంగా పోదండి. ప్రతి ప్రార్థన దేవుని యొక్క సన్నిధికి ధూపమలే చేరి అక్కడ ఒక మహిమ మేఘముగా ఏర్పడి అక్కడ దేవుడు ఏం చేస్తున్నారంటే, ఎలా అయితే దేవుడు తగిన సమయం ముందు వర్షాన్ని ఎండిపోయిన నేల మీద కురిపిస్తూ ఉన్నారో, మన జీవితంలో కూడా మన వ్యతిరేక పరిస్థితుల మీద, మన ఎండిపోయిన జీవితాల మీద, మూడుబారిపోయిన జీవితాల మీద దేవుడు ఆయన దీవెనకరమగు వర్షమును కురిపిస్తూ ఉండగా పరిస్థితులు మారుతున్నాయండి. అవమానము ఘనతగా, లోటు సమృద్ధిగా, నింద దీవెనగా, వ్యతిరేక పరిస్థితి అనుకూలముగా దేవుడు మారుస్తూ ఉన్నారు. కాబట్టి నువ్వు చేసిన ప్రార్థన ఎన్నడూ వ్యర్థంగా పోదు. నువ్వు చేసిన ప్రతి ప్రార్థన దేవుని సన్నిధికి ఒక ధూపం వలె చేరుతా ఉంది. దేవుడు దాన్ని తిరిగి మరల దీవెన వర్షముగా మన మీద కుమ్మరిస్తూ ఉన్నారు. కాబట్టి మన పరిస్థితిని మార్చేది మన దేవుడే. మనం మనుషుల ఎద్దుగా పరిగెత్తిన ఏ ఉపయోగం ఉండదు, కానీ దేవుని పాదాలు పట్టుకున్న ప్రతి పరిస్థితిని దేవుడు మారుస్తున్నారు. ఈ కొద్ది మాటలు దేవుడు మన వినికిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమెన్. ప్రేర్ చేసుకుందామండి. అందరూ కన్నులు మూసుకుని ప్రేర్లేకి బాగుంచు. మహోన్నతుడ, మహాగణుడ, పరిశుద్ధుడా, నీకు స్తోత్రాలు, వందనాలు దేవా. తండ్రి ఇచ్చిన వాగ్దానం మా జీవితాల్లో నూరంతలుగా ఫలించునుగాక. దైవజనుల వారి కుటుంబాలు, సంఘాలు, పరిచర్యలు యేసు నామములని దీవించబడునుగాక. యెరూషలేముకు యేసు నామములని క్షేమము కలుగునుగాక. ఈరోజు పుట్టినరోజు, పెళ్లి రోజు జరుపుకుంటున్న ప్రతి ఒక్కరికి సంవత్సరం ఒక ఆశీర్వాదకరముగా ఉండునుగాక. దేవుని మాట పరిచర్యలో పాలిభాగస్తులే భారం కలిగి ప్రార్థన చేసిన ప్రతి ఒక్కరిని దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. అనారోగ్యంతో ఉన్న బిడ్డలకి వేసినాములు సంపూర్ణ స్వస్థత, విడుదల కలుగునుగాక. మాటలు రాని బిడ్డలు వేసినాములు ధారాళంగా మాట్లాడుదురుగాక. మూయబడిన ప్రతి గర్భము యేసు నామములనే తెరవబడునుగాక. వివాహాలు కావలసిన బిడ్డలకి వేసినాములు ఘనమైన వివాహములు జరుగునుగాక. యవ్వన బిడ్డలకి వేసినాములు మంచి భవిష్యత్తు కలుగునుగాక. ప్రతి బిడ్డ రాకపోకలందున దేవుడు తోడుగా ఉండి క్షేమమైన ప్రయాణం అనుగ్రహించునుగాక. అయ్యా ప్రతి బిడ్డని నీ చేతులకు అప్పగిస్తూ చిన్న ప్రార్థన పాదసాన్ని చేర్చుకోమని యేసుక్రీస్తు అతి పరిశుద్ధ నామందు బ్రతిమాలి వేడుకున్నాం మా తండ్రి. ఆమెన్, ఆమెన్.
దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. ఆమె